లిక్కర్ డాన్ బుక్కయ్యాడు. 9,000 కోట్లు కొట్టేసి బ్యాంకులను ముంచాలని వేసుకున్న స్కెచ్ రివర్స్ అయింది. లండన్లో దాచుకున్న బేడీలను మాత్రం తప్పించుకోలేకపోయాడు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మినిస్టర్ కోర్టులో హాజరుపరచగా మాల్యాకు బెయిల్ మంజూరు చేసింది. విజయ్ మాల్యా 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలను ఎగ్గొట్టాడు. భారీగా అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో మాల్యాను డీఫాల్టర్గా ప్రకటించాయి బ్యాంకులు. ఈలోపే విజయ్ మాల్యా గుట్టు చప్పుడు కాకుండా లండన్ పారిపోయాడు. అయితే అప్పటి నుంచి ఈ విలాస పురుషుడు భారత్కు రాకుండా లండన్లోనే మకాం వేశాడు. విజయ్ మాల్యాను వెనక్కు రప్పించేందుకు సిబిఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. లండన్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేయడంతో అతన్ని భారత్కు తీసుకొచ్చేందుకు సిబిఐ బృందం బ్రిటన్ వెళ్లనుంది. అక్కడి అధికారులతో చర్చల తరువాత మాల్యాను భారత్కు తీసుకురానుంది. లిక్కర్ కింగ్ పై అనేక కేసులు ఉన్నాయి. విజయ్ మాల్యాను అప్పగించాలని కేంద్రం బ్రిటన్ సర్కార్ను కోరింది. అయితే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బ్రిటన్ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. భారత్ అభ్యర్థనపై స్పందించిన బ్రిటన్ సర్కార్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ చేసింది. ఇప్పుడు మాల్యాను వెనక్కు తీసుకొచ్చేందుకు చర్యలు కూడా ముమ్మరం చేస్తోంది భారత్. మనీ లాండరింగ్ యాక్ట్, ఫెరా నిబంధనలు ఉల్లంఘించిన కింద విజయ్ మాల్యాపై అనేక కేసులున్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఒక కన్సార్టియంగా ఏర్పడి మాల్యాపై కోర్టులో పోరాడుతూ ఉన్నాయి. లిక్కర్ కింగ్ పై కోర్టులలో ఇప్పటికే 1/2 డజనుకు పైగా నోటీసులున్నాయి. మరోవైపు రుణాల రికవరీ కోసం మాల్యా ఆస్తులను వేలం మొదలుపెట్టింది. మాల్యాను లండన్ నుంచి లాక్కొచ్చేందుకు కేంద్రం ఎప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల భారత్కు వచ్చిన బ్రిటన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సిబిఐ, ఈడీ అధికారులు. మాల్యాను భారత్కు తీసుకురావడంపై చర్చించారు. వారితో మాల్యాను అప్పగించాలంటూ భారత్ ఇచ్చిన లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ ఆధారంగా మాల్యాను అరెస్ట్ చేశారు పోలీసులు. 9,000 కోట్లు ఎగ్గొట్టినప్పటికీ తన బాకీలు ఎందుకు చెల్లించాలంటూ మొండిగా వాదిస్తూ ఉన్నాడు. తనపై విల్ఫుల్ డిఫాల్టర్గా ముద్ర ఎలా వేస్తారంటూ ప్రశ్నించాడు. అంతేకాదు అసలు 9,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియవంటూ నాటకాలాడాడు మాల్యా. అప్పులు చెల్లించేందుకు సిద్ధమే, కానీ అంత అప్పు నాకు లేదు అంటూ మాల్యా చివరిసారి లండన్లో మాట్లాడాడు. Already expressed my willingness to settle with the banks. A settlement offer was proposed to the Honorable Supreme Court of India, which obviously means it was a very serious offer. And now the Supreme Court has directed the Debt Recovery Tribunal to dispose of the main matter in 2 months. But notwithstanding that legal process, my offer for settlement stands. లండన్లో ఉన్న మాల్యా చివరిసారిగా మాట్లాడినందుకు లండన్ పారిపోయాడు. ఆ తర్వాత విడతల వారీగా అప్పులు చెల్లిస్తానని దారికొచ్చాడు. కానీ భారత్కు వస్తే తనను పోలీసులు అరెస్ట్ చేసి వేధిస్తారని కూడా చెప్తూ ఉన్నాడు. విడతల వారీగా బాకీలు తీర్చుకునేందుకు బ్యాంకులు ఒప్పుకోలేదు. మాల్యాపై తమకు నమ్మకం లేదని, మొత్తం ఒకేసారి చెల్లించాలని 17 బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు పదే ఆదేశించినా మాల్యా లెక్క చేయలేదు. బాకీల కేసుతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కరణ కేసు కూడా మాల్యాపై నమోదైంది. గత ఏడాది మాల్యా పాస్పోర్ట్ విదేశాంగ శాఖ రద్దు చేసింది. తన పాస్పోర్ట్ రద్దు చేస్తే బాకీలు ఎలా వసూలవుతాయని వెటకారంగా మాట్లాడాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులో కొంత భాగాన్ని మాల్యా విదేశాలకు తరలించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ గొడవలోనే ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా పోయింది. లండన్లో ఉంటూ ఫార్ములా 1 రేసింగ్లు ఎంజాయ్ చేస్తూ ఏడాదికి పైగా కాలం గడిపాడు మాల్యా. చివరకు భారత్ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడంతో నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద ఇంటర్పోల్ పోలీసులు లిక్కర్ కింగ్ ని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా బెయిల్ కూడా మంజూరైంది. 3 గంటల లోపే అరెస్ట్ అయిన 3 గంటల లోపే బెయిల్ మంజూరైంది. कदम और कार्रवाई उठाई जाए, इस प्रक्रिया के तहत हम हैं और आज उसी के तहत वेस्टमिनिस्टर कोर्ट के अंदर उनको जमानत पर लिया गया है। जो जानकारी में हमारी आया है, आगे तथ्यों की हम जानकारी कर रहे हैं कि कैसे उनको हम अपने देश में वापस लाएं और उनके खिलाफ कानून के हिसाब से कार्रवाई करें। सर, जमानत उनको हो गई है तो अब आगे कैसे एक्सट्रेडिशन होगा? मतलब इसकी प्रक्रिया होती है, उस प्रक्रिया के तहत ही हम कार्रवाई करेंगे। मेरा मानना है कि
हम किसी भी ऐसा कदम नहीं उठाएंगे जो लगे कि हम कानून के विपरीत जा रहे हैं। हम और किसी भी व्यक्ति को छोड़ेंगे नहीं जो कानून की सीमा में है, जिसने देश के साथ अपराध किया है। तो कब तक एक्सट्रेडिशन हो सकता है? कब तक हो सकता है एक्सट्रेडिशन सर? कब ना तक एक्सट्रेडिशन? ऐसा है कि अपराधी जो भी होगा उसको हम नहीं छोड़ेंगे। और ये इसमें आप जो बता रहे हैं, अभी आज तो शुरुआत है, इसकी जानकारी मिली है। अब इसके पूरी तथ्यों की जानकारी करने के बाद ही कोई टिप्पणी की जा सकती सर, है। आप मानते हैं कि माल्या को वापस भारत लाया जाएगा? ना, हम मानते नहीं है, हम निश्चित रूप से लाने का काम करेंगे, पर वो प्रक्रिया के तहत लाने की बात है, उसके हिसाब से लाएंगे। और देश के साथ जो कुछ व्यवहार उन्होंने किया है उसकी जानकारी देश को मिलेगी। सर जवान तो तो सरकार मोर्चे में क्या किस तरह की वो देख रहे हैं आप? मेरा मानना है कि ये एक प्रक्रिया का हिस्सा है। अपराधी कोई है, उसके खिलाफ जो कदम उठाए जाते हैं, जो उसका हिस्सा है, इसको इससे अधिक बोलने की मुझे लगता नहीं कोई आवश्यकता है। माल्या को वापस लाने की जल्दी कोशिश कब से करेंगे? ये तो आप सबको जानकारी में है। ये तो आप जानते हैं कि इसको ऋण हमने नहीं दिया था। ये भी जानते हैं कि जो भी प्रक्रिया थी ये सब पिछली सरकारों में थी। हमने वसूली और उसके खिलाफ कार्रवाई के कदम उठाए थे, ये उसी का हिस्सा है। हमारा मानना है कि देश के लिए इसके अलावा भी और बहुत सी बातें हैं। देश की तरक्की की रफ्तार में आगे बढ़े, देश तरक्की करे, देश की समस्याओं का हल हो, आम आदमी को सुविधाएं दें, वो सारे काम हम कर रहे हैं। माल्या जैसा अगर कोई भी अपराधी क्यों ना हो, उसके खिलाफ कार्रवाई और कड़े कदम हो, इसमें हम कहीं भी पीछे नहीं है और हम किसी को संरक्षण नहीं देंगे। हमारी सरकार इनके खिलाफ पूरे कड़े कदम उठाएगी। मेरा आग्रह है कि इस दिशा में ध्यान दें और पॉजिटिव भी हमको सुझाव दें कि अब ये काम करना है, वो काम करें। माल्या के बाद अब ललित मोदी भी आएंगे? नहीं, अब ये तलाश आप करिए। हम जो भी अपराधी होगा, अगर मैं भी अपराध करूंगा तो मैं भी इससे नहीं बचूंगा। ये हमने नहीं दिए जमानत, ये न्यायालय ने दी है, वो भी हमारे देश का न्यायालय नहीं है, ये उसका एक प्रक्रिया का हिस्सा है ना। अब इसको जो तरीका है, प्रॉपर प्रोसेस है, उसके तहत करेंगे। आपको सब बताएं, ये मुझे लगता नहीं कि एकदम उचित है। सर, आप सबका धन्यवाद। విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్యాను వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అయితే విజయ్ మాల్యాకు బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు. అరెస్ట్ అయిన 3 గంటలలోపే మాల్యాకు బెయిల్ మంజూరైంది. గత ఏడాది మార్చి 2న లండన్కు పారిపోయాడు మాల్యా. మొత్తం 17 బ్యాంకులకు 9,000 కోట్లకు పైగా ఎగవేసి లండన్ పారిపోయాడు. అయితే ప్రొసీజర్ ప్రకారం ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని, లండన్లో విజయ్ మాల్యా అరెస్ట్ కావడాన్ని మీడియా చాలా పెద్దదిగా చేసి చూపిస్తోంది అని చెప్పి మంత్రి అభిప్రాయపడుతూ ఉన్నారు. విజయ్ మాల్యా అత్యధికంగా ఎస్బీఐకి 1,600 కోట్లు అప్పుండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచే 800 కోట్ల రుణం తీసుకున్నాడు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం ఐడిబిఐ బ్యాంక్ నుంచి 800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 650 కోట్ల రుణాలు తీసుకున్నాడు మాల్యా. ఇలా మొత్తం 17 బ్యాంకులకు 9,000 కోట్లు ఎగ్గొట్టాడు మాల్యా. ప్రస్తుతం విజయ్ మాల్యా ట్వీట్ చేసిన విషయాన్ని మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. యూజువలీ ఇండియన్ మీడియా హైప్ ఎక్స్ట్రాడినరీ హియరింగ్ ఇన్ కోర్ట్ స్టార్టెడ్ టుడే యాజ్ ఎక్స్పెక్టెడ్. అంటే ముందు అనుకున్నట్టుగానే ఇవాళ కోర్టులో హాజరయ్యాను, ఇదంతా అకస్మాత్తుగా జరిగింది కాదు అని ఇండియన్ మీడియా ఉన్నదానికంటే చాలా ఎక్కువ చేసి చూపిస్తోందని విజయ్ మాల్యా ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డారు.
లిక్కర్ డాన్ బుక్కయ్యాడు. 9,000 కోట్లు కొట్టేసి బ్యాంకులను ముంచాలని వేసుకున్న స్కెచ్ రివర్స్ అయింది. లండన్లో దాచుకున్న బేడీలను మాత్రం తప్పించుకోలేకపోయాడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచగా మాల్యాకు బెయిల్ మంజూరైంది. విజయ్ మాల్యా 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు. భారీగా అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో మాల్యాను డిఫాల్టర్గా ప్రకటించాయి బ్యాంకులు. ఈలోపే విజయ్ మాల్యా గుట్టు చప్పుడు కాకుండా లండన్ పారిపోయాడు. అయితే అప్పటి నుంచి ఈ విలాస పురుషుడు భారత్కు రాకుండా లండన్లోనే మకాం వేశాడు. విజయ్ మాల్యాను వెనక్కు రప్పించేందుకు సిబిఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. లండన్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేయడంతో అతన్ని భారత్కు తీసుకొచ్చేందుకు సిబిఐ బృందం బ్రిటన్ కూడా వెళ్లనుంది. అక్కడి అధికారులతో చర్చల తర్వాత మాల్యాను భారత్కు తీసుకురానుంది. లిక్కర్ కింగ్ పై ఇప్పటికే అనేక కేసులున్నాయి. విజయ్ మాల్యాను అప్పగించాలని కేంద్రం బ్రిటన్ సర్కార్ను కోరింది. అయితే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బ్రిటన్ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. భారత్ అభ్యర్థనపై స్పందించిన బ్రిటన్ సర్కార్ ఎట్టకేలకు మాల్యానైతే అరెస్ట్ చేసింది. ఇప్పుడు మాల్యాను వెనక్కు తీసుకొచ్చేందుకు చర్యలు కూడా ముమ్మరం చేసింది భారత్. మనీ లాండరింగ్ యాక్ట్, ఫెరా నిబంధనల ఉల్లంఘన కింద విజయ్ మాల్యాపై అనేక కేసులు ఉన్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఒక కన్సార్టియంగా ఏర్పడి మాల్యాపై పోరాడుతూ ఉన్నాయి కోర్టులో. లిక్కర్ కింగ్ పై కోర్టులో ఇప్పటికే 1/2 డజన్కు పైగా నోటీసులున్నాయి. మరోవైపు రుణాల రికవరీ కోసం మాల్యా ఆస్తులు వేలం కూడా మొదలుపెట్టింది. ఇక మాల్యాను లండన్ నుంచి లాక్కొచ్చేందుకు కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల భారత్కు వచ్చిన బ్రిటన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సిబిఐ, ఈడీ అధికారులు. మాల్యాను భారత్కు తీసుకురావడంపై చర్చించారు. మాల్యా అప్పగించాలంటూ భారత్ ఇచ్చిన లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ ఆధారంగా మాల్యాను అరెస్ట్ చేశారు పోలీసులు. 9,000 కోట్లు ఎగ్గొట్టినప్పటికీ తన బాకీలు ఎందుకు చెల్లించాలంటూ మొండిగా వాదించాడు విజయ్ మాల్యా. తనపై విల్ఫుల్ డిఫాల్టర్ ముద్ర ఎలా వేస్తారంటూ ప్రశ్నించాడు. అంతేకాదు అసలు 9,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియవంటూ నాటకాలాడాడు. అప్పులు చెల్లించేందుకు సిద్ధమే కానీ అంతప్పు నాకు లేదంటున్నాడు మాల్యా చివరిసారి తాను లండన్లో మాట్లాడినప్పుడు. ఇక లండన్లో ఉన్న మాల్యా చివరిసారిగా మాట్లాడిన తర్వాత విడతల వారీగా అప్పులు చెల్లిస్తానని చెప్పి దారికొచ్చాడు. కానీ భారత్కి వస్తే తనను పోలీసులు అరెస్ట్ చేసి వేధిస్తారని కూడా చెప్పాడు. విడతల వారీగా బాకీలు తీర్చేందుకు బ్యాంకులైతే ఒప్పుకోలేదు. మాల్యాపై తమకు నమ్మకం లేదని, మొత్తం ఒకేసారి చెల్లించాలని 17 బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టుకు తెలిపాయి. అరెస్ట్ అయిన మాల్యాకు బుద్ధి రావడం లేదు, ఇది కేవలం భారతీయ మీడియా చేసే హడావుడే అంటూ ట్వీట్ చేశాడు. ఎప్పటిలాగే వెనక్కు తీసుకొచ్చే ప్రక్రియ మాత్రమే మొదలైందన్నాడు మాల్యా. మనం చూడొచ్చు, యూజువల్లీ ఇండియన్ మీడియా హైప్ ఎక్స్ట్రాడిషన్ హియరింగ్ ఇన్ కోర్ట్ స్టార్టెడ్ టుడే యాజ్ ఎక్స్పెక్టెడ్. విజయ్ మాల్యా ట్వీట్ అది. అరెస్ట్ అయిన మాల్యా బుద్ధి రాలేదని చెప్పాలి, ఇది కేవలం భారతీయ మీడియా చేస్తున్న హడావుడే తప్ప ఏమీ లేదు అంటున్నాడు. వెనక్కు తీసుకొచ్చే ప్రక్రియలో భాగమే తప్ప ముందుగా ఊహించినదే జరుగుతోంది కానీ కొత్తగా ఏమీ జరగట్లేదు అని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు. విజయ్ మాల్యా అత్యధికంగా ఎస్బీఐకి 1,600 కోట్లు అప్పుండగా కేవలం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచే 800 కోట్ల రుణం తీసుకున్నాడు. ఇక కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం ఐడిబిఐ బ్యాంక్ నుంచి 800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 650 కోట్ల రుణాలు తీసుకున్నాడు మాల్యా. ఇలా మొత్తం 17 బ్యాంకులకు 9,000 కోట్లు ఎగ్గొట్టాడు మాల్యా. విజయ్ మాల్యా అత్యధికంగా ఎస్బీఐకి 1,600 కోట్ల పుండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 800 కోట్ల రుణం తీసుకున్నాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం ఐడిబిఐ బ్యాంక్ నుంచి 800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 650 కోట్ల రుణాలు తీసుకున్నాడు మాల్యా. ఇలా మొత్తం 17 బ్యాంకులకు 9,000 కోట్లు ఎగ్గొట్టాడు మాల్యా.